శుభోదయం జనులారా! ఓహ్! సారీ. గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ ఈ పాటికి లేచేసి వాళ్ళ వాళ్ళ వర్క్స్‌లో బిజీగా ఉండి ఉరుకులు పరుగుల్లో ఉండుంటారు కదా! లంచ్ చేస్తూ ఉంటారు మేబీ ఆఫీస్‌లో ఉండేవాళ్ళు. బట్ ఆ టైంకి నా డే స్టార్ట్ అవుతది. నైట్ షిఫ్ట్ చేసి 3:30 వరకు ఇంటికొచ్చేసి పడుకునేసరికి 4:30 అవుతది. డిపెండ్స్ ఆన్ అస్ ఏ టైంకి నిద్రొస్తే ఆ టైంకి పడుకోవాల్సిందే. సో, అరౌండ్ 4:30 వరకైతే నేను పడుకునేస్తాను. తర్వాత 12కి లెగిసి అలా లేజీగా ఉంటది. అయినా కూడా బ్రష్ చేసేసి లైట్‌గా ఫేస్ వాష్ చేసేసుకొని అండ్ కిచెన్‌లోకెళ్ళిపోతాను. ఎందుకంటే చాలా ఆకలిగా ఉంటది. ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్కసారి తింటాను, ఒక్కొక్కసారి తినను. సో, నేను లేచే వరకే మా అక్క ఆలూ ఫ్రై, ములక్కాడ చారు, వైట్ రైస్, బాయిల్డ్ ఎగ్స్ అన్నీ వండేసిందనమాట. మా అక్క అలా వంట చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే నాకేం పనుండదు తర్వాత. సో, నా డే స్టార్ట్స్ విత్ హాట్ వాటర్. అలా బయట కూర్చొని ఎలోన్‌గా టైమ్ స్పెండ్ చేస్తూ హాట్ వాటర్ ఆహ్, తాగుతూ ఉంటే చాలా బావుంటది. తర్వాత వెంటనే లంచ్ చేసేయాలనమాట. లేకపోతే నాకు ఎనర్జీ ఉండదసలు. లంచ్ చేసేసుకుంటున్నాం నేను, మా అక్క. సో, నా డ్యూటీ వచ్చేసి ఇలా ఆఫ్టర్ లంచ్ ఇట్లా బౌల్స్ అన్నీ వెసల్స్ అన్నీ వాష్ చేసేస్తాననమాట. ఎందుకంటే ఏం చేయకపోతే మళ్ళీ అది నన్ను తిట్టుద్ది. సో, ఆబ్వియస్‌లీ సమ్మర్ మ్యాంగో కంపల్సరీ తినాల్సిందే కదా! సో, లంచ్ తర్వాతైనా, డిన్నర్ తర్వాతైనా అలా చల్లని మ్యాంగో స్లైసెస్ తింటే చాలా బావుంటది. ఆ పాటికే నా టైం అయిపోతూనే ఉంటది. నా క్యాబ్ టైం అయిపోతది. నేను రెడీ అవుతూ ఉండాలి. వెంటనే బాత్ చేసేసుకొని రెడీ అయిపోయి క్యాబ్‌కి ఆన్ బోర్డ్ అయిపోతాను. సో, ఇంత నైట్ షిఫ్ట్ వల్ల ఈ 4 అవర్స్ గ్యాప్‌లో ఇవన్నీ చేసుకోవడానికే టైం ఉంటదనమాట. మళ్ళీ ఫ్రెండ్స్‌తో మాట్లాడడానికి, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి గూడా ఉండదు. సో, అందరూ అనుకుంటారు ఎక్కువ మాట్లాడట్లేదని. ఇదే రీజన్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.